సో అందరికీ నమస్కారం. సో టుడే ద గ్రేట్ డే. సో నా పేరు గణచిన్నారావు. సో ఈ రోజు కొద్ది మాటలు మీకు కొన్ని విషయాలు చూపించాలనుకుంటున్నాను. సో నేను 9వ తారీఖున ఛాలెంజ్ పెట్టాను. 9వ తారీఖు ఛాలెంజ్ పెట్టేసి సో ఎవరెవరు విన్నరు అవుతారు 1000 రూపీస్ ఛాలెంజ్ కూడా అక్కడ ఆ రోజు పెట్టడం జరిగింది అనమాట. నేను 1000 రూపీస్ ఛాలెంజ్ లో సో కొంతమంది పార్టిసిపేషన్ చేశారు. మేము విన్నర్ అవుతాం గురించి అని చెప్పారు. విన్నర్ అవుతాం అని చెప్పిన వాళ్ళు కొంతమంది విన్నర్స్ అయ్యారు. వాళ్ళు ఫైన్ కట్టే పని లేదు. ఎవరైతే విన్నర్ కాలేదో వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ కట్టాలి. 1000 రూపీస్ ఫైన్ కట్టాలి, పక్కాగా ఫైన్ కట్టాలి. సో ఎవరెవరు వాళ్ళ పేర్లు ఏంటో ఒకసారి మీకు చదువుతున్నాను, ఒకసారి చూడండి. సో వాళ్ళ పేర్లు చదువుతున్నా చూడండి. సో ఫస్ట్ పేరు గారా చిన్నారావు, నా పేరే ఉంది. సార్ నేను ఫైన్ పే చేస్తా. సంజయ్ రాణి మేడం పే చేసింది. వాస్మల్ల రాజు సార్ పే చేయాలి. ఎలీషా గారు పే చేయాలి. ఆశా మేడం పే చేయాలి. 5 లీనా మేడం పే చేయాలి. చంద్రశేఖర్ సార్ పే చేయాలి. టి భూలక్ష్మి పే చేయాలి. మాధవరావు సార్ పే చేయాలి. బోనా మేడం విన్నర్ అయ్యారు. 15వ పేరు బోనా మేడం విన్నర్ అయ్యారు. ఆమె పే చేసి పడలేదు. అన్నపూర్ణ మేడం విన్నర్ కాల. గౌరీ మేడం విన్నర్ కాలేదు, పే చేయాలి. నందిని మేడం విన్నర్ కాలేదు. కె కృష్ణ సార్ విన్నర్ కాల. ఏ అరుణ గారు విన్నర్ కాల. అంటే మొత్తం 20 మంది ఇస్తే ఆ 20 మందిలో మొత్తం 6 విన్నర్స్ అయ్యారు. 14 మంది విన్నర్స్ కాల. ఎవరైతే 14 మంది విన్నర్స్ కాలేదో వాళ్ళందరూ 1000 రూపీస్ ఫైన్ పే చేయాలి. ఫస్ట్ పాయింట్ 1 క్లియర్. ఫస్ట్ పాయింట్ 1 అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో రైట్, మీరందరికి ఎవరైతే 1000 రూపీస్ ఫైన్ పే చేయాల్సి వస్తుందో మీ అందరికి క్షమాభిక్ష కింద, రాష్ట్రపతి క్షమాభిక్ష కింద ఒక చిన్న ఆపర్చునిటీ ఇస్తున్నాను. ఇవాళ 14వ తారీఖు. సో ఇవాళ నుంచి 14, 15, 16, 17 అండ్ 18 వరకు దిశాకి వెళ్ళబోయే వరకు 5 days టైం ఇస్తున్నాను. ఈ 5 days లో విన్నర్ అయితే 1000 పే చేసే పని లేదు. విన్నర్ కాకపోతే దిశాకి ఎంట్రీ అయ్యేటప్పుడు 1000 రూపాయలు ఇచ్చే లోపలికి రావాలి. క్లాప్స్ కొట్టచ్చు. ఇప్పుడు మీకోసం మళ్ళీ కొట్టొచ్చండి క్లాప్స్ మీకోసమే. ఎవరైతే విన్నర్ కాకుండా 1000 రూపాయలు ఫైన్ కట్టాలని బాధపడుతున్నారో మీకోసం ఇంకో ఆఫర్ ఇచ్చాను. 5 days టైం ఇస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 18వ తారీఖుకి మీరు ఐడి వాచ్ విన్నర్ షో చూపించాలి. చూపించకపోతే 1000 రూపాయలు ఫైన్ కట్టి దిశాలోకి ఎంటర్ అవుతారు. లేకపోతే మీకు రూమ్ అలాట్ చేయండి. ఇక అప్పుడు మీరు నాకు వేయాల్సిన అవసరంలా. మీరు ఆ ఛాలెంజ్ అమౌంట్ ఇస్తేనే నేను రూమ్ ఇస్తాను. నా చేతిలో ఉంటుంది కాబట్టి. చెప్పండి మరి 14 మంది మరి విన్నర్ అవుతారా లేకపోతే ఫైన్ కట్టుకుంటారా? ఛాలెంజ్ మళ్ళీ ఇంకోసారి కూడా పొడిగించినట్టు మీకోసం. చెప్పండి ఉపేంద్ర సార్ ఏమంటారు? సో రైట్, మరి 14 మందికి ఛాన్స్ ఇచ్చినప్పుడు మరి వేరే వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఫీల్ అవుతారని ఛాలెంజ్ చేయని వాళ్ళు కూడా మీకు ఛాన్స్ ఇచ్చేస్తాను. 18వ తారీఖు వరకు వాచ్ విన్నర్ కి లాస్ట్ డేట్ అనమాట. ఎవరైతే 18వ తారీఖు లోపు వాచ్ విన్నర్ అవుతారో వాళ్ళందరూ కూడా వాచ్లు ఇవ్వడం జరుగుతుంది. 18వ తారీఖు సాయంత్రము అర్ధరాత్రి 12 గంటల వరకు ఛాన్స్. 19వ తారీఖు పడిందంటే మాత్రం వాళ్ళకి ఉండదు. ఇక 18వ తారీఖు మిడ్ నైట్ వరకు మాత్రం ఛాన్స్. అర్థమవుతుందండి? 19వ తారీఖు వచ్చిందంటే అది చల్లదిక అందరికి ఇచ్చేసినట్టు వాచ్ విన్నర్స్. అండ్ అదే విధంగా ఛాంపియన్ ట్రోఫీ డిన్నర్ క్వాలిఫై కోసం కూడా ఇక 19వ తారీఖు, 20వ తారీఖు, 21, 22 మనం దిశాలో ఉంటాం కాబట్టి అక్కడికి వచ్చినాక వర్క్ చేయడానికి కుదరదు. అక్కడికి వచ్చినాక టెన్షన్ పడాల్సిన అవసరం ఉండకూడదు. అందుకని డిన్నర్ క్వాలిఫై కూడా ఇంతకుముందు 21 దాకా పొడిగించిన దాన్ని మార్చి 18 మిడ్ నైట్ కి మార్చేస్తాం. అంటే 18 మిడ్ నైట్ కి డిన్నర్ క్వాలిఫై కూడా అయిపోయింది. ఎవరైనా విన్నర్ కావాలనుకుంటే టార్గెట్ విన్నర్ కూడా ఎప్పుడు కావాలి? 18 మిడ్ నైట్ కి కంప్లీట్ చేయాలి.
మిడ్ నైట్ కి ఎవరైతే డిన్నర్ క్వాలిఫై అవుతారో, టార్గెట్ విన్నర్ అవుతారో వాళ్ళకి ఛాంపియన్ ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఛాంపియన్ ట్రోఫీలో సోమశేఖర్ మాజీ దగ్గర నుంచి ఛాంపియన్ ట్రోఫీ తీసుకునే వాళ్ళలో ఎవరు లీడ్ లో ఉన్నారంటే, బిగ్ కంగ్రాచులేషన్, బిగ్ క్లాప్ కొట్టండి. ఎవరి కోసం అంటే బేబీ మేడం టీం. బేబీ మేడం టీం ఎల్లో కలర్ లో ఉంచండి, మొత్తం ఎల్లో మయం అయిపోయించండి. ఈ నగేష్ బాబు గారు సార్, సో ఫస్ట్ టార్గెట్ విన్నర్ అయింది, గోవా విన్నర్ అయిపోయాడు. కె మంజునాథ్ సార్ వాచ్ విన్నర్. ఎన్ శ్రీవాణి మేడం గోవా టార్గెట్. సి సి బి బేబీ మేడం కూడా టార్గెట్ విన్నర్ అయ్యారు, బ్యాంకాక్ అయ్యారు బేబీ మేడం. అది గ్రీన్ అవ్వగానే కనిపించింది అనమాట. అంటే ఏమో కూడా విన్నర్ అయినట్టే, ఏమో కూడా నేను ఎంటర్ చేసేస్తున్నాను. బ్యాంకాక్ అయ్యారు, బ్యాంకాక్ టార్గెట్ విన్నర్ అయ్యారు. అర్థవుతుందండి, బ్యాంకాక్ టార్గెట్ విన్నర్ అయ్యారు. ఎవరు? బేబీ మేడం కూడా. ఎవరైతే లీడింగ్ తీసుకున్నారో, బాధ్యత తీసుకున్నారో, టీం బాధ్యత, ఆమె కూడా విన్నర్ అయ్యారు. భానుమూర్తి గారు చక్ర విన్నర్ అయ్యారు. అండ్ ఎం కుమార్ సార్, అబుజా మేడం, ధనలక్ష్మి గారు, శ్యామవతి గారు, వీళ్ళందరూ వాచ్ విన్నర్స్. వీళ్ళు కూడా కాంటెస్ట్ విన్నర్స్ కాబోతున్నారు. అండ్ భూదేవి మేడం అండ్ బోనా మేడం ఈ రోజు అయిన వాళ్ళు. బోనా మేడం చక్ర విన్నర్ అయ్యారు. అంటే మొత్తం బేబీ మేడం టీంలో ఇప్పటి వరకు 12 మంది వాచ్ విన్నర్స్ అయితే 5గురు కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు. గోవా టార్గెట్ లో ఏమో ఇద్దరేమో చక్రాలు, ఒకళ్ళేమో బ్యాంకాక్ అయ్యారు, 5గురు అయ్యారు. ఇంకా 12 మంది వాచ్ విన్నర్స్ తో పాటు ఇంకా 5 రోజులు పొడిగించాం కాబట్టి ఇంకా ఎక్కువ మంది కూడా అవ్వచ్చు, వాళ్ళు ఎక్కువ మంది కూడా అవ్వచ్చు. సో ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నాక లీడ్ లో వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి ఫస్ట్ నెంబర్ 1 మనం చెప్పుకోవాలి కాబట్టి నెంబర్ 2 గురించి మనం మాట్లాడుకోకూడదు కాబట్టి నెంబర్ 1 గురించే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. లీడ్ లో ఉన్న వాళ్ళకే మనం అప్రిషియేట్ చేద్దాం. ఒకసారి మీ అందరూ బిగ్ క్లాప్స్ తో బేబీ మేడం అండ్ వాళ్ళ టీం శివాని మేడం అండ్ శాంభవతి మేడం వీళ్ళందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్పండి. బిగ్ క్లాప్స్ కొట్టండి, మాట్లాడండి. బిగ్ కంగ్రాచులేషన్ బేబీ మేడం అండ్ టీం చెప్పండి. చెప్పండి అందరూ. సో రైట్, మరి బేబీ మేడం అండ్ వాళ్ళ టీము ఏం చేస్తే వాళ్ళు విన్నర్స్ అయ్యారు ఏంటో వాళ్ళ మాటలు కూడా విందాం. అంటే ఇప్పటి వరకు లీడ్ లో ఉంది వాళ్ళే కాబట్టి వాళ్ళతో మాట్లాడిస్తున్నాను. సో ముందుగా బేబీ మేడం వెల్కమ్. చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? ఏమైనా స్పెషల్ గా ఏమైనా తింటున్నారా, లేకపోతే మీ టీంకి ఏమైనా స్పెషల్ గా ఏమైనా పెడుతున్నారా? ఏంటి, ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళకి నిద్రపోతున్నారు, ఇంతమంది విన్నర్స్ అవ్వడం ఏంటి, ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి. మొత్తం క్లీన్ స్వీప్ చేసి పడేస్తున్నారు, అర్థం కావట్లేదు. చెప్పండి బేబీ మేడం, ఏం జరుగుతుంది? సోమశంకర్ మా గురుజీ పవర్ గురుజీ. అంటే ఎస్పెషల్లీ గురుజీ మీరు పెట్టడం ఏమంటే సోమశంకర్ మా గురుజీతో పెట్టారు గురుజీ, వాచ్ కానీ టార్గెట్ కానీ గురుజీ. సో అది ఏమంటే మాకు ఇంకా ఎట్లా ఉంటుంది గురుజీ. సో గురుజీ దగ్గర లేక లేక వెళ్తున్నాము, గురుజీ దగ్గర తీసుకోవాలి, అచీవర్స్ గా ఉండాలనేది ఫస్ట్ డ్రీమ్ గురుజీ. అండ్ నెక్స్ట్ గురుజీ నేనైతే అనుకున్నాను గురుజీ, అంటే మీ ఎంటైర్ టీమ్ లో ద బెస్ట్ ఉండాలి, బెస్ట్ గా పర్ఫామ్ చేయాలి అనేసి అదొక డ్రీమ్ పెట్టుకున్నాను గురుజీ. తర్వాత అంటే మీకు మంచి పేరు తీసుకురావాలన్నది నాకు డ్రీమ్ గురుజీ. సో ఎప్పుడు గురుజీ అంటే ఎక్కడ ఉన్నా ఎవరి దగ్గర కలిసినా సో మన అప్లైన్ కి ఒక మంచి పేరు ఉండాలి అనేది, అంటే మనమందరూ కలిసి వర్క్ చేస్తేనే కదా గురుజీకి కూడా పేరు ఉంటుంది అనేది గురుజీ. నెక్స్ట్ ఇంకొకటి గురుజీ, సో ఒక అప్లైన్ ఆన్లైన్ జోడీ అయితే అంటే చాలా మంది చిన్న చిన్న ఈగో ఇష్యూస్ తో అట్లా ఉండిపోతారు గురుజీ. సో అలా లేకుండా ఒక అప్లైన్ డౌన్లైన్ జోడీ అయితే ఎలా ఉంటుంది బిజినెస్ అనేది గురుజీ. సో నిజంగానే గురుజీ, సో అదైతే ప్రూవ్ అయింది గురుజీ. సో మా విషయంలోనే. సో నాకు అదే నేను చెప్తున్నాను కదా గురుజీ, అదే మీ దగ్గర గొడవ పడకుండా ఉనింటే ఖచ్చితంగా ఈ వాటికి నేను ఎప్పుడో డైమెన్షిప్ కూడా కంప్లీట్ అయిపోయింది గురుజీ నాది. సో నిజంగానే అంటే అంత ఎంత ఉన్నా కూడా కానీ గురుజీ అప్లైన్ డౌన్లైన్ అనేది సో మీరు అంటారు గురుజీ సబ్మిట్ అయిపోవాలి, సో మంచిగా ఉంటే ఆ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది అనేసి మీరు చెప్తుంటారు గురుజీ. సో అలానే గురుజీ, సో ఖచ్చితంగా అదైతే ఇదంతా కూడా మీరు డైలీ మా మీద కేరింగ్ తీసుకోవడం, జూమ్కి రావడం కావచ్చు, జూమ్ కావచ్చు, ప్రత్యేకించి మేము ప్రతి ఒక్కటి మీతో డిస్కస్ చేస్తే సో వెంటనే ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు గురుజీ. సో ఈ రోజు కూడా పేమెంట్ విషయంలో కూడా మీరు ఎక్కడో మీటింగ్ లో ఉన్నా కానీ వెంటనే
ఈవెన్ వాట్సాప్ చాట్లోనే ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు గురుజీ. సో అదే అంటే జస్ట్ ఆన్ కాల్లో కానీ కొంచెం ఇది ఉంటే ఆ 2 పేమెంట్లు కూడా అయిపోయేది గురుజీ. నాది కూడా టార్గెట్ అయిపోయేది గురుజీ. సో గ్రీన్ అవగానే అయిపోతుంది అనమాట. సో ఇదంతా కూడా గురుజీ. సో అప్లైన్స్ బ్లెస్సింగ్స్ తర్వాత వచ్చేసి డౌన్లైన్స్ గురుజీ. సో అందరూ కూడా పవర్ ఆఫ్ యూనిటీ గురుజీ. నిజంగానే మంచి డౌన్లైన్స్ అనమాట. సో మనం అంతే అందరూ మాట్లాడుకున్నాం గురుజీ. సో మనం అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలి. సోమశంకర్ మా గురుజీ దగ్గర మనం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అచీవ్మెంట్ ఉండాలి. ఎస్పెషలీ పలమనేర్ టీం అంటే సో గురుజీ ఏరియాలో ఉన్నాము కాబట్టి సో గురుజీ దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అంటే అంటే సోమశంకర్ గురుజీ ఫస్ట్ దిశలో అన్నారు గురుజీ. సో ఏదైనా అచీవ్మెంట్స్ చేసి నా దగ్గరికి చెప్పుకోవాలి కానీ ఊరికే మా ఊరు అని చెప్పి చెప్పుకోవడం కాదు అని చెప్పేసి అన్నారు గురుజీ. సో అది కూడా ఉంది గురుజీ. సో అన్ని గురుజీ టోటల్ అన్ని కూడా డిసైడ్ అయినాం. ఫస్ట్ మేము డిసైడ్ అయినాం గురుజీ. అంటే మనకి ఖచ్చితంగా ఇలా చెయ్యాలి అని చెప్పి డ్రీమ్ పెట్టుకున్నాము. సో ఇలా మాకే తెలియదు గురుజీ, అలా పెట్టుకున్నాము అనుకున్నాము. చేస్తూ పోతూ ఉంటే మాకే తెలియలేదు గురుజీ అది ఎలా వచ్చిందో. అంటారు కదా గురుజీ పవర్ ఆఫ్ అంటే మిరాకల్ యూనివర్స్ గురించి ఎలా నడిపించేసిందో తెలియదు. అండ్ అప్లయన్స్ గురించి మీరు ఎస్పెషల్లీ సో డైలీ జూమ్కి ప్రత్యేకించి నిజంగానే సో మీరు వచ్చిన తర్వాత జూమ్లో మంచిగా నాలెడ్జ్ కావచ్చు, ఒక సిస్టమ్కి కనెక్ట్ అవ్వడం కావచ్చు, అందరూ కూడా బిజినెస్ గురించి బాగా తెలుసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి గురుజీ. సో థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో నేనైతే ఎప్పుడు అనుకుంటాను గురుజీ మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి. సో ఖచ్చితంగా సో ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇలానే ఎప్పుడు ముందుకెళ్తాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్. గాడ్ బ్లెస్ మేడం, బేబీ మేడం, సూపర్ గ్రేట్ అనమాట. సో మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడదాము, రేపు అప్రిషియేట్ చేద్దాము. ఈ రోజు ఒకళ్ళు తెలిసిన మాట్లాడదాం. శివాని మేడం గోవా కాంటెస్ట్ విన్నర్ అయ్యారు. శివాని మేడం కోసం బిగ్ క్లాప్ ఉంది. సో వెల్కమ్ అండి శివాని మేడం. సో చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు శివాని మేడం? జై మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ అవకాశం ఇచ్చినందుకు. మారుజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా గురుజీ ఈ రోజు అయితే గన. గురుజీ మీ బ్లెస్సింగ్స్, అలాగే నరేష్ మా గురుజీ బ్లెస్సింగ్స్ మారుజీ. బట్ ఏమంటే యూనిటీ అనేది చాలా ముఖ్యం మారుజీ. ఫస్ట్ అంటే యూనిటీగా ఉంటే మనం ఏదైనా కూడా సాధించచ్చు మారుజీ. మీరు చెప్తున్నారు కదా మారుజీ, మొన్న ఒక వీడియో చూపించినారు మారుజీ. బట్ ఆ వీడియోనైతే ఫాలో అయిపోయినాం మా గురుజీ మేమైతే గన. బట్ యూనిటీ ఉంటే ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా మనం మంచి పేరు వస్తుంది. అంటే ఎక్కడైనా అంటే బయట మనకి అట్లా రాదు మారుజీ, సేఫ్ షాప్ అయితే మంచి పేరు వస్తుంది అనేసి ఫిక్స్ అయిపోయినాం మారుజీ. తర్వాత వచ్చేసి మారుజీ మీరు జూమ్ పెట్టినాక అయితే బిజినెస్ అనేది ఎక్సలెంట్ అయింది మారుజీ. అంతకు ముందు అయితే అటు ఇటు ఉండేది మారుజీ. ఇప్పుడు మీరు ఎప్పుడు జూమ్ కి వచ్చి స్టార్ట్ చేస్తున్నారో గురుజీ, బట్ అప్పటి నుంచి కసి అనేది పెరిగింది మారుజీ. అంటే మనం బయట ఎంతో కష్టపడుతుంటాము, అక్కడ నుంచి మనకేం ఇన్కమ్ రాదు. బట్ అదే కష్టం ఇక్కడ కానీ పన్నామంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా. మామూలుగా బయట జాబులో అయితే కానీ నెలంతా కష్టమన్నా కూడా 10-15 వేలు వస్తుంది మారుజీ. కానీ ఇక్కడ అదే కష్టం ఇక్కడ పన్నామంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేసి ఫిక్స్ అయిపోయినాం మారుజీ. ఫిక్స్ అయ్యి ఈ రోజు యూనిటీగా చేస్తున్నాం మారుజీ. అలాగే మీ గైడెన్స్, బేబీ మేడం గైడెన్స్, అలాగే నరేష్ మారుజీ గైడెన్స్ తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం మారుజీ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మారుజీ. అంటే ఫస్ట్ డ్రీమ్ ఉండాలి మా గురుజీ మనకి. అంటే డ్రీమ్ ఉంటే సరిపోదు, దానికి తగ్గ వర్క్ కూడా చేయాలి మా గురుజీ. ఖచ్చితంగా మనం డ్రీమ్ పెట్టుకుంటే 50% దేవుడు ఇస్తే 50% మనం చెయ్యాలి మా గురుజీ. అది మాత్రం కన్ఫర్మ్ మారుజీ. బట్ మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అనే యూనివర్స్ థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాం మారుజీ. మీరు చెప్పిన మారుజీ మన ఒక రోజు నేను గురుజీ ట్రై చేశానంటే మేడం ట్రై కాదు మేడం అయిపోవాలనేసి మీరు చెప్పినారు మా గురుజీ. నిజమే మారుజీ, మనం పదే పదే ఏమనుకుంటామో అది జరుగుతుంది మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. బ్లెస్సింగ్స్ మా గురుజీ. సో గాడ్ బ్లెస్ మేడం. ఇంకా 5 days పెంచాము. సో ఇంకా ఎవరైనా ఉన్నారో కంప్లీట్ చేస్తుంది. బేబీ మేడం, శివాని మేడం కంప్లీట్ చేసేసాను. ఆల్ ది బెస్ట్ మేడం, సూపర్ గ్రేట్. బ్లెస్సింగ్స్ మారుజీ. జై మారుజీ. రైట్. శాంభవతి మేడం వెల్కమ్. విన్నర్స్ టాప్ లెటర్స్ మాట్లాడిస్తున్నారు విన్నర్స్ అయిన వాళ్ళలో. శాంభవతి మేడం వెల్కమ్. జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. మా గురుజీ 100% కరెక్ట్ మా గురుజీ. మీరైతే ఎప్పుడైతే మాకు జూమ్ కావచ్చు అండ్ లెర్నింగ్ మంచిగా ఇస్తున్నారు మా గురుజీ, అలాగే గైడ్లైన్స్ కావచ్చు. ఒకటి మా గురుజీ, మీరు పవర్ ఆఫ్ యూనిటీగా ఉండండి మేడం, ఖచ్చితంగా ఏదైనా చేసేయచ్చు అని చెప్పారు మా గురుజీ. అదే పవర్ ఆఫ్ యూనిటీ చెప్పాం కదా మా గురుజీ. ఒక్కరు తినే అన్నం అయితే 10 మంది తినగలుగుతాం గురుజీ, 10 మంది తినేది ఒక్కరే తినలేం కదా మా గురుజీ. అలాగే సేమ్ అనుకున్నాం మా గురుజీ, అది ఒక్కరు అనుకుంటే కాదనమాట, 10 మంది అనుకున్నాం కాబట్టే అది ఈజీగా అవుతుంది మా గురుజీ.
ఇంకోటి మా గురుజీ సోమశంకర్ గురుజీ దగ్గర అయితే వాచ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ టైం కూడా టర్న్ అవుతుందని చెప్పుకుంటున్నాను మా గురుజీ. మీరు కూడా చెప్పారు మా గురుజీ. మేమైతే అనుకున్నాం మా గురుజీ, మా లైఫ్లో మేము ఒకటే అనుకున్నాం మా గురుజీ, సేఫ్ షాప్ అనేది ఎంచుకున్నాం. కానీ సో దాని ప్రాసెస్ అనేది ఎలా చేస్తామంటే చెప్తూనే ఉంటారు. అండ్ సిస్టమ్ కావచ్చు, అండ్ అప్లయన్స్ కావచ్చు, మన గ్రేట్ మెంటర్స్ కావచ్చు, అది కొన్ని పాయింట్లు ఉన్నాయి. అది కరెక్ట్గా కానీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అవుతారని చెప్పారు మా గురుజీ. సేమ్ మేము కూడా అదే మీ గైడ్లైన్స్తో మేము అది ఫాలో అవుతున్నాం మా గురుజీ. అందుకే మా గురుజీ మాకు కూడా సక్సెస్ వస్తుంది. సేమ్ మా గురుజీ మన డౌన్ లైన్స్తో కూడా ఎలా ఉండాలా ఏమని చెప్పేసి ప్రతి ఒక్కటి మాకు చెప్తున్నారు మా గురుజీ మీరు. అదే విధంగా మేము ఫాలో అయ్యాం మా గురుజీ. అందుకే వచ్చింది మా గురుజీ రిజల్ట్ అనేది. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గ్రేట్ మేడం. 5 days పొడిగిస్తున్నాము. ఈ 5 days లో ఎంతమంది అయితే మాక్సిమం విన్నర్స్ అవుతారో అంతమంది చేయండి. దిశా కాంట్రిబ్యూషన్స్ అవి ప్యారల్ గా కలెక్ట్ అవుతూనే మళ్ళీ ఈ పని కూడా చేసుకోండి. ఓకే, సో ఆల్ ది Yes, బెస్ట్. ma'am. సో Thank రైట్ you, అయినా Maguruji. ఈ జూమ్ ఇంతతో ముగిచ్చేస్తాను. కొంతమంది పెర్లాండ్ డబుల్ లీడర్స్ తో మాట్లాడి క్లోజ్ చేస్తాను. పెర్లాండ్ డబుల్ లీడర్స్ మాట్లాడే ఛాన్సెస్ తో మాట్లాడి. సో ముందుగా పెర్ల లీడర్ కే జ్యోతి మేడం, ఉపేందర్ సార్, వెల్కమ్. పెర్ల లీడర్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేశారు. ఖచ్చితంగా దిశ ప్రమోషన్ మీద ఫోకస్ 5 days పెడుతున్నాం మా గురుజీ. ఈ 5 days లో కంప్లీట్ కాకపోతే దిశాకి మీకు రూమ్ అలాట్ చేసినప్పుడు 1000 రూపాయలు కట్టే రావచ్చు. దీని లోపు ఆమె ఉందని చెప్పించండి. ఓకేనా? ఎస్ మా గురుజీ. రైట్, చెప్పండి. ఎస్ మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ, మీ స్ట్రెంత్ కంప్లీట్ చేయడానికి ఫోకస్ పెడుతున్నాం మా గురుజీ. ఇవాళ కూడా వచ్చాం మా గురుజీ, యూనిటీగా వర్క్ స్టార్ట్ చేసాము. ఖచ్చితంగా రిజల్ట్ తీసుకొస్తాం మా గురుజీ. మీకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో అది ఈ 2 days లో ఫుల్ఫిల్ అయ్యేలా చూస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. రైట్, గాడ్ బ్లెస్ మేడం. నెక్స్ట్ ఉపేందర్ సార్. జో మావజీ, గుడ్ మార్నింగ్ మావజీ. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. రియల్గా ఎక్కడైతే వర్క్ జరుగుతుందో 100% రిజల్ట్ వస్తుంది గురుజీ. వర్క్ చేయకపోతే రిజల్ట్ రాదు గురుజీ. సో వర్క్లో స్లో అయిపోయింది గురుజీ. ఖచ్చితంగా చేస్తాం గురుజీ. సో ఇంకా మా దగ్గర సో ప్రజెంట్ ఆశా మేడం వాళ్ళు మంచిగా వర్క్ చేస్తున్నారు గురుజీ. ఖచ్చితంగా ఆశా మేడం కూడా విన్ చేయడానికి ఆల్రెడీ డీడీస్ క్లోజింగ్ అయినాయి గురుజీ. గ్రీన్ అయిపోతే మేడం కూడా ఒక 100 BV అట్లా ఉంటుంది గురుజీ. అది కూడా కంప్లీట్ చేపిస్తాం గురుజీ. చేపించి వాచ్ విన్నర్ చేస్తాము. ఇంకెవరైతే మాకు ఛాలెంజ్ చేశారో ఖచ్చితంగా వాళ్ళని కూడా చేపించి మేము కూడా కొద్దిగా ముందరలో ఉంటాము గురుజీ. 100% ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మావజీ. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్. సోమశేఖర మావజీ దగ్గరికి టోటల్ లిస్ట్ వెళ్తుంటాయి గారు. రేపు సాయంత్రం సోమశేఖర మావజీ అప్రిషియేషన్ ఉంటుంది. సో ఎంతమంది అయితే అంతమందికి అప్రిషియేషన్ ఉంటాయి అనమాట. ఇంకా గ్రీనింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఐడ్లు కొట్టేస్తే రేపు గ్రీన్ అయిపోతాయి. సో కొట్టేసుకోండి. రేపటికే వాచ్ విన్నర్ కూడా చూపించుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సాయంత్రం గురుజీతో అప్రిషియేషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మావజీ. రైట్ టైగర్. సో నెక్స్ట్ కోరల్ లీడర్ మల్లికార్జున సార్, వెల్కమ్. మల్లికార్జున సార్, వెల్కమ్. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మావజీ. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్స్ సో మచ్ గురుజీ. ఖచ్చితంగా మావజీ. చెప్పండి టైగర్. మావజీ వాయిస్ క్లియరా మావజీ? క్లియర్ క్లియర్. ఎస్ మావజీ. ఖచ్చితంగా మావజీ, మీరు ఏదైతే టైం మళ్ళీ 5 days చేశారో మావజీ, ఖచ్చితంగా ఆల్రెడీ ఒక 4 నుంచి 5 నెంబర్స్ ఉన్నారు మావజీ. ఆల్రెడీ ఈ రోజు కూడా చెక్ చేసి చూసాము. ఈ 5 నెంబర్స్ కూడా కంప్లీట్ అయ్యే విధంగా చూస్తాను మావజీ. ఖచ్చితంగా కూడా ఆల్రెడీ వర్క్ అనేది జరిగింది మావజీ. ఆల్రెడీ డీడీస్ అనేది క్లోజింగ్ ఉన్నాయి. చూసుకొని అన్ని కంప్లీట్ అయ్యే విధంగా చూస్తాను మావజీ. రైట్ టైగర్. దిశా కాంట్రిబ్యూషన్స్ ఎట్లా ఉంది మల్లికార్జున సార్? మావజీ ఆల్రెడీ జరుగుతున్నాయి మావజీ. ఆల్రెడీ 1 or 2 days ఉంది మావజీ. చూసి కంప్లీట్ చేస్తాం మావజీ. దిశా కాంట్రిబ్యూషన్ కోసం కొంచెం అటు ఇటుగా ఎవరైనా ఉంటే ఇదిగోండి, నేను ఛాన్స్ ఇస్తున్నాను. రేపు దిశా ప్రమోషనల్ ట్రైనింగ్ జరగబోతుంది. ఎవరి దగ్గర ఎక్కడ అంటే గుంటూరులో. సో 17వ తారీఖు 8వ నెల 2025 జరగబోతుంది అనమాట. కాంట్రిబ్యూషన్ 200 ఉంది. సో మీకు ఛాన్స్ ఇచ్చాను. 150 మందికి ఛాన్స్ ఇస్తున్నాను. ఎవరైతే దిశా కోసం రావడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ మీరు పట్టుకొని రండి. దిశాకి వచ్చేవాళ్ళు రాపైనా పర్లేదు, కానీ దిశాకి రాని వాళ్ళు మాత్రం ఈ మీటింగ్ తీసుకొస్తే వాళ్ళకి మైండ్ అంతా ఓపెన్ చేపిస్తాను, బ్రెయిన్ వాష్ చేపిస్తాను. ఓకే, దీనికి సంబంధించి నాకు 16వ తారీఖు వరకు కాంట్రిబ్యూషన్స్ పంపించేస్తే 16వ తారీఖు సాయంత్రానికి నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను. నాకు నేను ఎవరిని బలవంతం చేయట్లా. ఇంట్రెస్ట్ ఉండి దిశా కోసం ప్రమోషన్ చేయించుకోవడానికి నాతో మాట్లాడించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని బస్సు ఎక్కించుకొని లేకపోతే వెహికల్ తీసుకొని తీసుకొచ్చి నాకు అప్పు చెప్తే ఆ రోజు కంప్లీట్ గా ఓన్లీ దిశా గురించి మాత్రమే మాట్లాడతాను. నేను కావచ్చు, మీ అప్లయన్స్ స్వామిదాస్ కావచ్చు, గోపిశ్రీ మేడం కావచ్చు,
అలానే ఇంకా వేరే టాప్ ఆఫ్ ద నెంబర్ లీడర్స్ అందరూ చాలా మంది ఉంటారు. సో ఎస్ కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకో. ఓకేనా? ఎస్ నిషాకి ఈలోపు కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసిన వాళ్ళు ఓకే. కలెక్ట్ చేయకుండా ఎవరైనా అటు ఇటుగా ఉంటే మాత్రం వాళ్ళు పట్టుకొని వచ్చేసి అక్కడ వాళ్ళు ఇచ్చే బాధ్యత అంటే 1 డే టైం ఉంది. ఎలా ఇస్తారంటే ఖచ్చితంగా మేము చెప్పే రియల్ ప్రూఫ్స్, లైవ్ ప్రూఫ్స్ చూపించడం వల్ల వాళ్ళకి అలా మైండ్ ఓపెన్ అయిపోయింది. ఓకేనా? సో ఎస్ అలానే చేస్తాను కూడా. ఓకే? ఎస్ చేపించుకోండి. మోజ్ ఎస్ మోజ్ రేపు 17 తేదీ తీసుకొచ్చుకుంటాను మోజ్. రైట్. థ్యాంక్ యూ మోజ్. రేపల టీంని అన్ని టీంలు కూడా తెచ్చుకో. ఓకేనా? ఉపయోగించుకో. ఎస్ మోజ్ ఖచ్చితంగా. నెక్స్ట్ గ్రేట్ టైగర్స్. నెక్స్ట్ టాప్ ఆఫ్ లీడర్స్ గరా శ్రీనివాస్ గారు వెల్కమ్. 5 రోజులు పొడిగించామండి. 5 days పొడిగించాము. మళ్ళీ అక్కడ దిశకి వెళ్ళాక ఈ తలనొప్పి ఉండకూడదు. ఈ వాచ్లు, ఈ టార్గెట్లు వీటి గురించి హడావుడు ఉండవద్దు. ప్రశాంతంగా దిశ మైండ్ పీస్ఫుల్ గా తీసుకోవాలి. అందుకనే ఓన్లీ 18 midnight వరకు ఇచ్చాం ఛాన్స్. తర్వాత లేదు ఇక. ఛాంపియన్ కూడా అప్పుడే అనౌన్స్మెంట్ అయిపోయింది. సో రైట్. గరా శ్రీనివాస్ గారు, గోపిశ్రీ మేడం, టాప్ ఆఫ్ లీడర్స్ వెల్కమ్. మాట్లాడండి. జై మా గుడ్ మార్నింగ్ మా గురించి. కంపల్సరీగా మా గురించి వర్క్ అనేది స్టార్ట్ అయింది. మా గురించి చేస్తున్నాం. మా 100% ఈ వీక్ 4 రోజులు పొడిగించారు. మా గురించి కంపల్సరీగా టార్గెట్ వాచ్ విన్నింగ్ చేపిస్తాం. మా గురించి ఖచ్చితంగా సండే మీటింగ్ కూడా ఎక్కువ మంది ప్రమోషన్ చేస్తాం. మా గురించి దిశ కాంట్రిబ్యూషన్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయింది. మా గురించి ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. మా గురించి థ్యాంక్ యూ మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. స్పెషల్లీ ఛాలెంజ్ చేసిన వాళ్ళు చూడండి. మాధవరావు సార్ ఛాలెంజ్ చేశారు మేడం మీ అందరిలో. మల్లికార్జున సార్. సో మీ ఇద్దరు కూడా కొంచెం చూసి చూడండి. కోర్లాండ్ డెబో, టోపాజ్ డెబో కదా. సో మాధవరావు సార్ కట్టే విధంగా చూడండి. 1000 రూపాయలు ఫైన్ కట్టే విధంగా చూడండి. ఓకేనా? ఎస్ మోజ్ థ్యాంక్ యూ. సో రైట్. నెక్స్ట్ టైగర్స్. నెక్స్ట్ గరా శ్రీనివాస్ గారు. రైట్. సో ఫైనల్ గా స్వామిదాస్ గారు వెల్కమ్. స్వామిదాస్ గారు వెల్కమ్. టైగర్ జూమ్ క్లోజ్ చేయబోతున్నాను. మాట్లాడండి. సో రైట్. వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నట్టున్నారు. సరే ఫైనల్ గా ఇక సో సంజయ్ మేడం వెల్కమ్. ఇంకా రేపు మార్నింగ్ కూడా కంబైన్ జూమ్ రేపు మార్నింగ్ పెడదామా వద్దా? ఎల్లుండి రేపు సాయంత్రం అంటే కంబైన్ జూమ్ పెడతాం కదా. సరే రేపు మార్నింగ్ కూడా నార్మల్ జూమ్సే జరుగుతాయి. ఓకేనా? ఇండివిజువల్ జూమ్సే జరుగుతాయి. ఓకే. రేపు సాయంత్రం కంబైన్ జూమ్ ఉంటుంది. రేపు సాయంత్రం సోమశేఖర్ మాజీతో కంబైన్ జూమ్ ఉంటుంది కదా. సరే రైట్. వెల్కమ్ సంజయ్ మేడం. వెల్కమ్. సంజయ్ మేడం వెల్కమ్. మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మాటలు వినిపించట్లా. టైగర్స్ మీకు మాటలు వినిపిస్తున్నాయా? మంచి అవకాశం వాయిస్ బ్రేక్ వస్తుంది. సార్ మాట్లాడండి. మా గురించి థ్యాంక్ యూ సో మచ్. మా గురించి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. మా గురించి జూమ్ హ్యాపీ అనిపించింది. అవుతుందని ఆ గురించి ఫంక్షన్ అడుగున్నారు. తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంది. గాడ్ బ్లెస్ యు మేడం. గ్రేట్. కంగ్రాచులేషన్. గ్రేట్ లెజెండ్స్. సో ఇదనమాట ఈ రోజు జూమ్. సో ఈ జూమ్ ఇప్పుడు ఎవరైతే వెళ్ళలేదో ఇది రికార్డ్ కూడా పెడతాను. యూట్యూబ్ లో పెడతాను. ఇది పంపించండి. డేట్ ఎక్స్టెండ్ చేశాను. సో 18వ తారీఖు midnight వరకు ఉందన్నమాట డేటు. సో తర్వాత ఉండదు. దిశాకి మీకు రూమ్ అలాట్ కావాలంటే విన్నర్ అయితేనే రూమ్ అలాట్ అయితే, లేకపోతే 1000 రూపీస్ కడితేనే. ఏది ఛాలెంజ్ చేసిన వాళ్ళకి ఇదే చెప్పేస్తాను. డౌట్ లేదు. సో అండ్ ఛాంపియన్ ట్రోఫీ కూడా 18వ తారీఖు midnight కన్ఫర్మ్ అయిపోయింది. 19వ తారీఖు మార్నింగ్ ఎవరు ఛాంపియన్ ట్రోఫీ తీసుకుంటారో అనౌన్స్ చేసిస్తాం. ఓకే. ఇక మళ్ళీ అక్కడ దిశాకి వచ్చినాక ఈ గందరగోళం ఉండకూడదు. హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలని ఈ విషయం చేయడం జరిగింది. ఓకే. సో థ్యాంక్ యూ. అందరూ ధన్యవాదాలు. దిస్ గరా చిన్నారావు సైన్ అప్. జై హింద్. జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ. స్లోగన్స్ కూడా ఏం లేవు. రేపు మార్నింగ్ ఇండివిజువల్ జూమ్ జరుగుతాయి. ఇండివిజువల్ జూమ్ లో వచ్చి నేను మాట్లాడతాను. ఓకే. ఆల్ ది బెస్ట్ టైగర్స్. సో ఎవరైతే 1000 రూపీస్ ఫైన్ కట్టాల్సిన వాళ్ళు ఉన్నారో సీరియస్ గా తీసుకోండి. మళ్ళీ ఇంకోసారి గురించి పొడిగిస్తానే ఉంటే పొడిగిటాక ఏముండదు. ఇక మళ్ళీ నా చేతిలో ఉండదు, మీ చేతిలో ఉండదు. ఈ పొడిగించే కాన్సెప్ట్లే ఉండవు. ఎందుకంటే మనం దిశలో ఉంటాం. సోమశేఖర్ మాజీ మళ్ళీ రాడు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నా డైమండ్ ఫంక్షన్ గా వస్తాడు, మళ్ళీ రాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ టైగర్స్. థ్యాంక్ యూ సో మచ్ టైగర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.